హై వ్యూవర్స్, ఈరోజు అల్లు అర్జున్కి సంబంధించి ఒక న్యూస్ అండి. యావత్ దేశం అంతా ఒకసారి షాక్ అయింది. మొన్న రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కొంతమంది అల్లు అర్జున్ అభిమానులు కొన్ని పోస్టులు పెట్టారు. అవి శృతి మించే, హద్దు దాటే, దాంతో కొంతమంది కేసులు నమోదైనాయి. కొంతమంది మాత్రం న్యూట్రల్గా ఉన్న వాళ్ళు ఏమన్నారంటే, ఇందులో అల్లు అర్జున్ ఒక్కడిని ఎందుకు బాధ్యులను చేస్తున్నారు, తప్పిదం అసలు అతని వల్లే జరిగిందని మీరు ఎలా అంటారు? ఒక్కసారి అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అవన్నీ చూడవచ్చు కదా. ఇన్సిడెంట్ ముందు జరిగిందా, తర్వాత జరిగిందా, అసలు ఏమైంది ఏంటి అని. ఈవెన్ నిన్న అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి విచారణ పర్పస్ వచ్చారు. బయటికి రాలేదు, కానీ ఆల్మోస్ట్ అల్లు అర్జున్ అయితే ఆ చిక్కడపల్లి పోలీసులు అడుగుతున్న ప్రశ్నలకి జరిగిన ఇన్సిడెంట్ సంబంధించి ఆల్మోస్ట్ ఏడ్ చేశాడట. ఇంత ఘోరం జరిగిందా, అది నా వల్ల జరిగిందా అంటే అసలు నా వల్ల కావట్లేదు, ఇంత పడతలేదు నాకు. సినిమా నాది రిలీజ్ అయింది, సక్సెస్ అయింది, కలెక్షన్లు కొల్లగొడుతుంది, రికార్డుల మీద రికార్డులు, అసలు నా బుర్రలోకి వెళ్ళట్లేదు అవి. నా వల్ల ఏంటి ఒక మనిషి చనిపోవటం ఏంటి, నా వల్ల ఏంటి ఒక బిడ్డ చావుబతుల మధ్య ఉండటం ఏంటి, నేను అంత బాధ్యతారహిత్యంగా ఉన్నానా, నా చుట్టూ తిన్నటువంటి నా బౌన్సర్ కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, ఇంత అజాగ్రత్తగా ఉన్నారా, అసలు ఎందుకు ఇలా జరిగింది, ఎవరు భగవంతుడు అని చెప్పేసి బాధపడుతూనే ఉన్నానండి. సినిమాలో హీరో అయి ఉండొచ్చు, బట్ బయట నేను ఇద్దరు బిడ్డల తండ్రిని, నేను ఒక కామన్ మ్యాన్ని. చిన్నప్పుడు నా ఫ్రెండ్స్ కావచ్చు, రిమైనింగ్ అంతా కావచ్చు నార్మల్ మిడిల్ క్లాస్ వాళ్ళే. సో అటువంటిది నేను ఎలా ఇలా బాధ్యతారహిత్యం ఉంటానని చెప్పేసి మనం బాధపడ్డాడు. గత వారం 10 రోజులుగా మన కావ్యాస్ మీడియాలో ఇచ్చిన, నా క్యాటలిస్ట్ ఎస్పీ ఛానల్ ఇచ్చిన, నేను ఉన్న విషయాన్ని చెప్తూనే అల్లు అర్జున్ ఇలా ఉండకుండా ఉండాల్సింది, అల్లు అర్జున్ ఇలా చేయకుండా ఉండాల్సింది, లైక్ ఈవెన్ మాట్లాడుతూ ఉన్నా. నేను అల్లు అర్జున్ ఓపెన్ అయ్యాడు, అసలు నేను ఎలా అలా చేయగలుగుతాను, నాకు ఏమాత్రం తెలియదు అని. ఈవెన్ మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం, పోలీసులు చాలా క్లారిటీగా చెప్తున్నారు ఆమె చనిపోయింది అన్న విషయం వాళ్ళు చెప్పిన తర్వాత రేవంత్ మన అల్లు అర్జున్ బయటకు వచ్చాడు అని. బట్ నిన్న కూడా మన అల్లు అర్జున్ చేస్తే అదే అంటున్నాడు, నాకు తెలియదండి, నాకు చెప్పలేదండి ఒక మనిషి చనిపోయిందని, తర్వాత రోజు తెలిసింది అంటున్నాడు. ఇటువంటి మూమెంట్లో ఒక వీడియో ఏంటి, అది 9:16 డిసెంబర్ 4వ తారీఖు నైటు. ఆ వీడియో వచ్చేసి ఏంటి, థియేటర్లో దగ్గర అప్పటికే తొక్కిసలాట జరిగింది. అండ్ ఈమె రేవతి వచ్చేసి కింద పడిపోయింది, ఆమెను బయటికి తీసుకెళ్తున్నారు. అయితే ఈ వీడియోలో ఉన్నది రేవతినా కాదా? ఎందుకంటే పోలీసులు మొన్న ఒక వీడియో రిలీజ్ చేశారు, అందులో అల్లు అర్జున్ 9:24 చిల్లర, 9:24 నుంచి 9:35 మధ్య ర్యాలీ ముషిరాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర నుంచి. ఇక్కడ ఈమె వచ్చేసి 9:16 అని కొత్త వీడియో. బట్ పోలీసులు రిలీజ్ చేసిన వీడియోలో వచ్చేసి ఏంటి, ఆమె అల్లు అర్జున్ వచ్చే సమయానికి థియేటర్ దగ్గర ఉంది, అల్లు అర్జున్ వచ్చిన తర్వాత తొక్కిసలాట జరిగింది, అప్పుడు ఈమెకి ఈ రకంగా ప్రాణం పోయిందన్నట్టు వాళ్ళు చెప్పున్నారు. ఇప్పుడు కొత్త రిలీజ్ చేసిన వీడియోలో వచ్చేసి ఆమె కాదన్న డౌట్ వస్తుంది, ఒక పర్సన్ అయితే బయటకు తీసుకెళ్తున్నారు సమస్యలు పడిపోతే, మరి బిడ్డ కనిపించట్లా. అయితే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఏ రిలేటెడ్ మార్ఫింగ్ అయినా అయి ఉండొచ్చు, క్రియేటెడ్ అయినా అయి ఉండొచ్చు ఇంకొంతమంది అంటున్నారు. బట్ సీసీటీవీ ఫుటేజ్ కరెక్ట్గా ఉందయ్యా బాబు అంటున్నారు. నేను చాలా క్లారిటీ చెప్తున్నాను చూడండి, స్టార్టింగ్ నుంచి కూడా అల్లు అర్జున్ వల్లే ఒక మనిషి చనిపోయింది, ఓ పిల్లడు చావుబతుల మధ్య ఉన్నాడు అన్నది పోలీసుల వర్షన్, మన వర్షన్. ఇప్పటి వరకు లేటెస్ట్గా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఒక వీడియో రిలీజ్ చేశారు, అది వచ్చేసి 9:16 అప్పుడు థియేటర్లో తొక్కిసలాట జరిగింది, ఒక మహిళని బయటకు తీసుకెళ్తూ ఉన్నారు. ఆ మహిళ రేవతి, ముందుగానే ప్రమాదం జరిగింది అని అన్నారు. కానీ ఈ వీడియోని చూసినటువంటి పోలీసులు కానీ రిమైనింగ్ వాళ్ళు కానీ లేదు అప్పుడు తొక్కిసలాట జరిగితే జరిగి ఉండొచ్చు కాక ఆమె రేవతి కాదు, ఆమె బిడ్డ అక్కడ కనిపించట్లా. రేవతి కానీ ఆమె బిడ్డ కానీ వీళ్ళంతా కూడా అల్లు అర్జున్ వచ్చిన తర్వాత ఆయన థియేటర్ లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇన్సిడెంట్ జరిగింది. ఆ క్షణంలో సిపిఆర్ చేసింది పోలీసులే కదా, రేవతిని ఆసుపత్రి చేసిన పోలీసులే కదా, లేదు ఇది కరెక్ట్ వీడియో కదయ్యా అంటున్నారు. ఒకవేళ ఇది కరెక్ట్ వీడియో కనుక అల్లు అర్జున్ సేఫ్ అన్నట్టు, అల్లు అర్జున్ తప్పు ఏమీ లేదన్నట్టు. ఇప్పుడు దేశం అంతా నేషనల్ మీడియా మొత్తం ఇదే హైలైట్ చేస్తుంది. ఐ థింక్ మొన్న మన సివి ఆనంద్ గారు అన్నట్టున్నారు, అతను క్షమాపణ చెప్పారు. ఆయన నేషనల్ మీడియా అమ్ముడుపోయింది అన్నట్టు, లేదంటే ఇప్పుడు పక్షపాతంగా వార్త వస్తున్నట్టు చెప్పుకొచ్చారు. అక్కడ ఉన్న విలేకరులు వాళ్ళు గట్టి క్వశ్చన్ చేస్తుంటే ఆయన ఫ్రస్ట్రేషన్ అనేసి ఆ తర్వాత సారీ కూడా చెప్పాడు మీడియాకి. ఆయన చాలా రెస్పాన్సిబుల్గా ఉంటే నాకు బాగా నచ్చుతారు ఆనంద్ గారు. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ సంథింగ్ ఎవరో కానీ అన్నట్టు నాకు కూడా గుర్తు. నేషనల్ మీడియా వాంటెడ్గా అల్లు అర్జున్ని పాజిటివ్ అన్నట్టు చూపిస్తున్నారు,
తెలంగాణ గవర్నమెంట్ తప్పనట్టు చూపిస్తాం, కరెక్ట్ కాదు, రియాలిటీ మాట్లాడుకుందాం మనం అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సో ఇప్పుడు ఏ వీడియో అయితే వచ్చిందో అది కానీ నిజంగా అయినట్టయితే అప్పటికే తొక్కిసలాట జరిగితే అల్లు అర్జున్ వచ్చిన తర్వాత ఇంకా ఘోరంగా తొక్కిసలాట జరిగేది కదా, ఎందుకు జాగ్రత్త చర్యలు తీసుకెళ్తారు? మరలా ఇక్కడ అదొక క్వశ్చన్ అనమాట. సో వీడియో సింపుల్గా నేను క్లోజ్ చేస్తాను చూడండి. నాకైతే ఇప్పుడు ఏదైతే వీడియో రిలీజ్ చేస్తున్నారో నాకైతే నమ్మది కావట్లా. ఒకవేళ నిజంగా నాకైతే రేవతి ఆమె కాదని అనుకుంటున్నా. తొక్కిసలాట జరిగి ఒక ఆమె ఎవరు గాయపడి ఉన్నా ఆ పర్సన్ రేవతి కాదేమని అనుకుంటున్నా. ఎందుకంటే ఆ చంటిపెట్ట కనిపించట్లా, శ్రీతేజ్ కనిపించట్లా. మన పోలీసులు రిలీజ్ చేసిన నాది ఎస్పీబీస్ అని చెప్పేసి 5వ ఛానల్ ఉండేది నా ఓన్ది, అందులో ఒక వీడియో పెట్టాను, మొన్న పెట్టాను. అందులో కూడా డీటెయిల్గా ఉండేది చూడండి. మేబీ మన కావేశ్ మీడియా కూడా పెట్టుండొచ్చు. అది ఎన్నింటికి అల్లు అర్జున్ ఈ ముషిరాబాద్ ఏరియాకి వచ్చి ఉన్నాడు, ఎన్నింటికి సంజయ్ దర్ దాకా వచ్చి ఉన్నాడు, ఏ సమయానికి ఆయన లోపలికి వెళ్ళి ఉన్నాడు, ఆయన రావటానికి ముందు గేట్లు తీస్తున్నప్పుడు రేవతి అండ్ వాళ్ళ బిడ్డ శ్రీతేజ్ ఎలా లోపలికి వచ్చి ఉన్నారు, అండ్ అల్లు అర్జున్ వచ్చిన తర్వాత తొక్కిసలాట ఎప్పుడు జరిగింది, అల్లు అర్జున్ లోపలికి వెళ్ళాక గేట్లని మూసిన తర్వాత తీరా చూస్తే ఒక మనిషి ఆవుపత్రం మంచి ఉందని చెప్పేసి ఆమెను ఎప్పుడు బయటికి తెచ్చారు, ఆ బిడ్డకి సిపిఆర్ ఎవరు చేశారు శ్రీతేజ్కి, ఇవన్నీ డీటెయిల్స్ ఉన్నాయి. ఇవన్నీ క్రాస్ చెక్ చేస్తుంటే ఏది నిజమో ఏది అబద్ధం కూడా తేలట్లా. బట్ ఈ వీడియోస్ మాత్రం ఖచ్చితంగా ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు చెక్ చేసి మార్ఫింగా నిజమా అండ్ ఆ పర్సన్ ఎవరు ఏంటి చూస్తారు. అండ్ మన రేవతికి సంబంధించి కూడా వీడియో ఫుటేజ్ మొత్తం చూస్తారు, శ్రీతేజ్ వీడియో ఫుటేజ్ మొత్తం కూడా చూస్తారు. ఒకవేళ అల్లు అర్జున్ రావడానికి ముందు తొక్కిసలాట కనుక జరిగి ఉన్నట్టయితే ఇక అల్లు అర్జున్ మీద ఉన్న కేసు కొట్టేయడం గ్యారంటీ, అండ్ అల్లు అర్జున్ ఇక ఫ్రీ బర్డ్ అయిపోవడం గ్యారంటీ. బట్ ఈలో శ్రీతేజ్ సంబంధించి సహాయ సహకారాలు అందిస్తూ కొంత అమౌంట్ కూడా ఇస్తున్నారు చూస్తారా, ఆ విషయం మాత్రం వెనక తగ్గరు. ఎందుకంటే వచ్చింది అక్కడ అభిమానులుగా వచ్చి ఉన్నారు, అండ్ వీళ్ళు వచ్చేసి కూడా సామాజిక భద్రతకు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి సాయం విషయంలో మాత్రం వెనకడుగు వేయరు. బట్ ఆయన రాకముందు తొక్కిసలాట జరిగిందంటే కేసు అయితే కొట్టేయచ్చు.